హాయ్ ఫ్రెండ్స్, ఉదయాన్న 5ంటికి లేపారు మనోళ్ళు. ఇప్పుడే టీ తాగాను, ఇంకా తీసుకొని వెళ్తారనమాట మమ్మల్ని. తోట తీసుకెళ్తారు, చాలా దూరం తీసుకెళ్తారు. చూడండి, కేరళలో ఈ ఏరియా వాటికి కొద్దిగా ఇలా ఎవరు లేనట్టు ఉంటారు. కొన్ని ఏరియాలో అసలు ఫుల్గా నైట్ పూట కూడా తిరుగుతూనే ఉంటారు కేరళలో జనాలు. ఇంకా చాలా వీడియోస్ చూపిస్తాను. తోటకి తీసుకెళ్తారు, అక్కడ కూడా పైనాపిల్ తోటకి తీసుకెళ్తారు, ఆడ కూడా చూద్దరు కానీ. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాం. మళ్ళీ ఇంకో కొత్త లొకేషన్కి వచ్చాను నేను. చూడండి, చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చేసరికి కేరళలో. అక్కడ నుండి వాడాకులా నుండి మమ్మల్ని తీసుకొని వస్తారనమాట తోటలోకి. ఆ నుండి ఒక 20 కిలోమీటర్లు వచ్చాను లోనకి. మీరు వచ్చి చూద్దామన్నా ఈ ప్లేసులు మీకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. మీకు అలాంటి ప్లేసులు ఇవన్నీ. మనం వచ్చినా బయట ఏదో చూస్తాం కానీ ఇట్లాంటి తోటలు చూసి ఉండరు మీరు, అందుకని చూపిస్తున్నాను. ఎంత పైనాపిలేనండి, అదిగో ఆ చివరి దాకా పైనాపిలేనమాట. చాలా పెద్ద తోట, నాకు తెలిసి ఒక 10 ఎకరాల్లో ఉంటుంది. చూడండి మేఘాలు చూడండి బాబా, మేఘాలు కూడా సూపర్గా ఉన్నాయి అసలు. ఎన్ని ఇలాంటి ప్లేస్ చూడాలంటే మాతో జర్నీ చేయాలి మీరు, అప్పుడే చూడగలరు. చూడండి ఎన్ని పైనాపిల్ చెట్లే. చూడండి, కాయలు కోసేసారనమాట. ఈ చిన్న చిన్న కాయలు కోటు చిన్న ఇవి మొత్తం అయిపోయినాయిలే. కాయలన్నీ కోసేశారు. చూద్దాం రండి, ఇంకా మంచి మంచి ప్లేసులు చూద్దాం. ఇది 3 అన్నమాట. త్రిపుల్కాయ, కమలాకాయ అంటే తెలుసు, త్రిపుల్కాయ ఇది. ఇదేనమాట, చాలా బాగుంది కానీ తినడానికి పనికిరావులే. ఇది ఇక్కడ ఇంకోటి, ఇది కమలాకాయ. ఇది వచ్చేసరికి కమలాకాయ. అట్టనమాట. ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి, చూద్దాం. ఇదంతా చాలా బాగుందండి. రోజు మొత్తం సరిపోదాం ఇది మొత్తం తిరిగి మీకు వీడియో చూపించాలంటే. దాని లొకేషన్లో మన వాళ్ళు కనుక ఉంటే మూవీస్ అన్నీ తీసుకోవచ్చు. షార్ట్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివి బాగుంది ఈ ప్లేస్ తీసుకోవటానికి అన్నమాట. ఇవ్వండి చూడండి, ఇంకా చాలా బాగున్నాయి ప్లేసులు. చూద్దాం, జర్నీ చేస్తాం. పొద్దున తెల్లవారుజామున 5ంటికి వచ్చామండి, లేపుకొని తీసుకొని వచ్చారు. అక్కడ నుండి 1 గంట ప్రయాణమేలే, 1.5 గంట అయింది. నైట్ అంతా జర్నీ. మళ్ళీ నాకు వచ్చారు కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. నైట్ మొత్తం నిద్ర ఉండదు మాకు, అట్టన్నమాట. ఇది వచ్చేసరికి పండిపోయిన కాయలు. ఇవి ఎక్కడే అమ్మేస్తారనమాట, జ్యూస్ వాటికి పంపిస్తారు. మనకన్నీ పచ్చి పంపిస్తారు, ఎందుకంటే 2 రోజులు జర్నీ కదా, 2 రోజులు పండిపోతాయని పచ్చి పంపిస్తారు. కొద్దిగా పండినా మనకి తీసేస్తారండి. ఇక్కడ పెద్ద పెద్ద కాయలు చూడండి, ఇవన్నీ ఏ సైజులు అన్నమాట. ఇవన్నీ ఏ సైజులు. ఇది వచ్చేసరికి బి సైజు.
ఏబీలు ఆంధ్రాకి భువనేశ్వర్ అండి, రెండిట్లకి వెళ్తాయి. చూడండి ఇక ఈ రబ్బర్ చెట్లు అన్నమాట. మూడు తలకాయలు ఉన్న పైనాపిల్ చూడండి, చాలా బాగుంది కదా. ఇది తినడానికి పనికిరాదు, చూడటానికి బాగుంది. ఓకేనా? అది ఇవన్నీ పండిపోయిన కాయలు. ఇది కూడా మనకి ఎయిర్ అనమాట. ఈ పైన ఇది లేకపోతే మన వాళ్ళు తీసుకోరు. ఇది కూడా మనకి పనికిరాని కాయ కిందకి వచ్చింది. కానీ ఇది మేము ఇక్కడ కోసుకొని తింటాం, చాలా బాగుంటుంది. తోటలో పండింది కదా, చాలా బాగుంటుంది, తియ్యగా ఉంటుంది. మనము అక్కడ తెచ్చిన కాయల కన్నా ఇక్కడ తింటే అసలు భలే ఉంటుందండి. ఆ టేస్టే వేరు అసలు, పైనాపిల్ టేస్ట్. వీళ్ళు బాగా నీట్గా చెక్కుతారు, నేను ఆ వీడియో కూడా పెడతాను. వాళ్ళు చెక్కి మనకి నీట్గా ఒలిసిస్తారు, చాలా బాగుంటుంది. అయితే మాకు ఇట్లాంటి ఫ్రెష్ కాయలు దొరుకుతాయి. అది మాకు అది ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం, ఇదంతా చూపిస్తాను మీకు. రబ్బర్ చెట్లు కూడా చూపిస్తాను. ఇగో ఇక్కడ అందరూ యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ఇటు సైడ్ నుండి వలస వచ్చిన వాళ్ళేనండి. వాళ్ళు ఈ కోసి వేస్తే ఇందులో మన బండిలో పేర్చడానికి కేరళ వాళ్ళు ఉంటారు, వాళ్ళు సపరేట్ అన్నమాట. ఇక్కడ చాలా మనిషిని చాలా గౌరవిస్తారండి, బాగా చూసుకుంటారు. కేరళలో రెస్పెక్ట్ ఉంటుంది. మెయిన్ నాకు ఇందులో నచ్చేది ఏంటంటే దొంగతనాలు జరగవండి, చాలా బాగుంటుంది. కేరళ మొత్తం మనకి దొంగతనం అనేది జరగదు. సపోజ్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు ఉందనుకున్నాం, అది గోడ ఉంటుంది, పక్కింటి వాళ్ళకి మనకి హద్దు ఉంటుంది. మన చెట్టుకాయ వాళ్ళ హద్దులో పడిందంటే వాళ్ళు మళ్ళీ మన దాంట్లోకి వేసేస్తారనమాట. కొబ్బరికాయ కూడా తీసుకోరు. మన ఇంట్లో పడింది కదా, మనం కొట్టుకొని తాగుదామన్న ఇది ఉండదు అన్నమాట వీళ్ళకి. ఇది వాళ్ళ కాయ, వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటారు. అట్టనమాట కేరళ. చూడండి, కనీసం 10 ఎకరాల్లో ఉంటుంది మొత్తం. ఇదంతా చుట్టూ చూపించాలంటే ఈ పైకెక్కేలకి నాకు అలుపు వచ్చేసింది. మీకోసం చూపిద్దామని ఇంకా బాగా మంచి మంచి లొకేషన్లు చూపించాలి. నాతో జర్నీ చేస్తున్నారు. ఇలాంటి ఇంకా మంచి 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 వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను. అసలు ఇవన్నీ నిన్న వేరే బండికి వేసేసారంట. ఇప్పుడు ఇగో అక్కడ బళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 బళ్ళు మా ఓనర్ గారి. అది వచ్చేసరికి బయట బండి, కేరళ బండి. అది 3 బళ్ళు లోడ్ అవుతున్నాయండి మొత్తం ఈ తోటలో. అవేమో రబ్బర్ చెట్లు అనమాట, పొడుగు చెట్లు. మీకు షార్ట్ వీడియోలో పెట్టాను నేను ఆ రబ్బర్ చెట్టు గురించి. దాని నుండి వచ్చే పాలు నుండే మనకి టైర్లు తయారవుతాయి అన్నమాట. అది అంతా అది ఎక్కి ఇంకా అటువైపు ఉందండి. ఆ కొండ కూడా ఎక్కి మనం అటు కూడా చూపించచ్చు, కానీ చాలా లాంగ్ అవుతుంది. అది మేలే. ఇది ఎంత వేయించారా? ఇది 60 ఎకరా. ఇంగ్లీష్ ప్లీజ్. ఇంగ్లీష్ 60 కానా 60. ఓ 60 ఎకరా.
ఓ 60 ఎకరాలండి, సారీ 10 ఎకరాలు అనుకుంటున్నాను నేను. 60 ఎకరాలంట. ಅದು యూ కేరళ? ಇದಿದು हाँ ಇದು ರೋಡ నువ్వు చేట నువ్వు కేరళ और यूपी और महाराष्ट्र? ಇನ್ನಿದು हाँ झारखंड. झारखंड से आए? हाँ हिंदी बात करता है तू? हाँ पूरा जानता है. हाँ ठीक है. हाँ सब लोग झारखंड से आए? हाँ पूरा पूरा झारखंड का है. ठीक है. तुम्हारा आदमी है और? हाँ मेरा आदमी है. हम इधर का सुपरवाइजर है. सुपरवाइजर है? हाँ ओ ठीक है, बहुत अच्छा है. मालिक बोला कि इधर सुपरवाइजर करो. सुपरवाइजर पूरा आदमी का किधर किधर क्या काम है बोले. वो मालिक नहीं आता है ना, हमको इधर पूरा मालूम है. ओ ठीक है. किधर मेडिसिन डाला है किधर नहीं डाला है तो हमको मालूम है. ओहो, किधर पैना फल है किधर नहीं है. ये सब लोग तेरा पास है? हाँ ठीक है, बहुत अच्छा. सब आदमी झारखंड से आए? झारखंड है. हाँ, पूरा झारखंड. ओ ठीक है, बहुत अच्छा है जी. हाँ थोड़ा स्मॉल लिया है. ओ ठीक है. कोई प्रॉब्लम नहीं है. नहीं, कल- अरे ये बहुत काम है ना, उसको मुश्किल नहीं है. नाश्ता हो गया? हाँ हेलो. हाँ हाँ అదండి, అందరూ జార్ఖండ్ నుండి వచ్చారంట. हाँ ఇంకోటి ఏంటంటే ఈ వాళ్ళందరికీ హెడ్ ఇతనే అనమాట. ఇతనే వాళ్ళని గైడ్ చేస్తుంటాడు అలా అన్నమాట. ये स्टेज है ना, हाँ ये स्टेज का उधर उधर? न्यू है. न्यू है. हाँ इधर का ये पक्का हो गया. हाँ, उधर है वो न्यू. न्यू. हाँ हाँ स्टेज ये रास्ता है ना पूरा वहाँ तक. ठीक है. ये पक्का वाला हाँ इधर पक्का कच्चा दोनों. दोनों है, पक्का कच्चा दो भी है. ठीक है. పచ్చివి పండువి రెండు ఉన్నాయంట ఇక్కడ వచ్చేసలేకే. అవేమో కొత్తగా వేసిన పైనాపిల్ అంట. అది మనిషి చాలా దూరం నుండి వచ్చారు కదా, బాగా పలకరిస్తారు, బాగుంటారు అన్నమాట అందరూ. అందరితో ఫ్రెండ్లీగా జర్నీ చేయాలి ఫ్రెండ్స్. అంటే మనకల్లా అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఫ్రెండ్లీగా నడుచుకోవాలి. కొన్ని ప్లేసులు చూస్తుంటే అబ్బా, ఇలాంటి ప్లేసులు భలే నచ్చుతాయండి. చూడండి చాలా బాగుంది. వీళ్ళిద్దరూ మన తెలుగు వాళ్ళు అనమాట, డ్రైవర్లు వీళ్ళిద్దరు మన తెలుగు వాళ్ళు. ఆ బ్లూ టీ షర్టు, కాకి షర్టు, కాకి ప్యాంట్ ఉన్న అతను. ఘాటు కూడా ఎక్కి చూద్దాము కొన్ని ప్లేసెస్. ఈ కాయలు పాడైపోయినాయి అన్నమాట. ఇవి ఎందుకు పనికిరావు ఇలాంటివి. ఒక కాయ కోపించుకొని తిందాం, అది ఎలా కట్ చేస్తారో కూడా చూద్దరు. కానీ ఏ మామू कहाँ से आए? झारखंड है? ठीक है. मेरे को एक पक्का दे वो खाने को. देखो चक्का दे बढ़िया पाकल में से. चक्का बोलता? चक्का नहीं है, खाने को पक्का दो. हाँ क्या बोलता है? वो मेरा क्या है ना, मेरे को एक दो खाने को. हाँ वीडियो शूट करता है, ये यूट्यूब का करने को. क्या नाम है? हाँ रंजीत कुमार. ओह नाइस नेम, अच्छा है. मेरे नाम विनोद है. नाम तो सुना हो गया. इधर का है आंध्रा. हाँ गाड़ी एमपी का है. एमपी का नहीं है, गाड़ी भी आंध्रा गाड़ी है. हाँ తినడానికి కాయ కోపించుకుంటున్నాను.
భలే ఉంటాయండి. చూడు ఇలా చాకులు భలే షార్ప్గా ఉంటాయి. మన కత్తులతో తీస్తే ఒక్క రవ్వ కూడా రాదు ఇది తోలు, అంత గట్టిగా ఉండదు. అట్లా మనకు ఐస్ క్రీమ్ లాగా కట్ చేసేస్తారు. ఐస్ క్రీమ్ పొలాల్లాగా ఉంటాయి ఇప్పుడు మనకి తినడానికి. నాతో జర్నీ చేయండి మీరు కూడా, అమ్మకు తిందురు కానీ. कौन है ये तेलुगु बात करता है? तेलुगु वीडियो है ना, वीडियो बनाता है तेलुगु में. ये वीडियो है ना, सब लोग देखता है ना. हाँ अच्छा है मामू, बहुत अच्छा है. वो चल जाता है, गिर जाएगा. थैंक यू. ఇంక పీస్ తీసుకొని తింటాము. అబ్బా ఎంత తీయగా ఉంటుందంటే అండి, చాలా బాగుంటుంది. మన బండిలో లోడ్ ఎత్తుతున్నారు చూడండి. ఇట్లా పేరుస్తూ వస్తారనమాట. ఇది వాళ్ళేమో కోసుకొని తీసుకొని వస్తుంటారు. ఇట్లా బుట్టల్లో తీసుకొని వస్తారు. అక్కడ కట్ చేసి వేసేవాళ్ళు, బుట్టల్లో వేసేవాళ్ళు కొంతమంది. ఈ బుట్టల్లో నుండి తీసుకొచ్చి బండిలో తీసుకొస్తారు. అదనమాట. అట్ట మన బండిలోకి అందిస్తారు. చూడండి. ఇదంతా వాళ్ళు నరుక్కొని బాట చేసుకుంటారనమాట. ఇది చాలా షార్ప్గా ఉంటుందండి, భలే కోసుకుండింది. ఇది మామూలు షార్ప్ ఉండదు. ఇది ఇట్లా కట్ చేస్తారనమాట. అట్లా కట్ చేసేసి వీళ్ళు దారి చేసుకుంటారు దీన్ని. ఇది దారి చేసుకుంటారు. ఈ దారిలో నడుస్తారనమాట. వాళ్ళు అక్కడ దారి చేసుకున్నారు. నేను వాళ్ళకి ఎదురుగా వెళ్ళటం ఎందుకులేని ఇటు వచ్చాను. ఇదంతా కాయలన్నీ చూడండి. పోదాము, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. వాళ్ళు ఏం చెబుతారు విందాం. రండి నాతో పాటు. ఇదంతా స్లిప్ అవుతుంది. వీళ్ళకి అలవాటు కదా, మనకు అలవాటు లేదు కదా. చూడండి. ఒకరికొకరికి ఎదురు అందించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక బ్యాచ్ అన్నమాట. అది ఆ బండికి అక్కడ ఒక బ్యాచ్. అదిగో మాదే ఇంకో బండి ఉంది, దానికి ఒక బ్యాచ్ అన్నమాట. అట్టా చాలా పెద్ద తోట అండి ఇది. చూడండి, ఇదిగో ఇదంతా వాటర్ అలా వస్తాయి చూడండి. వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి. నేను అట్ట దిగాలి ఇప్పుడు, కష్టంగా ఉంది. సపోర్ట్ తీసుకున్నాం. ఇదో పెద్ద టాస్క్ లాగా ఉంది నాకు. నాకు ఇక్కడ వర్షం పడుతూ ఉంటుంది కదా, పైన అక్కడున్న నీళ్ళన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏ చోటు కాసే ఆయే
झारखंड है सब लोग। ओ ठीक है। कितना दिन हो गया इधर से आने को? 4 महीने। हाँ। ठीक है। మన వాళ్ళు సాంగ్స్ వింటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు। वीडियो बन रहा है, वीडियो वीडियो बनाता है, यूट्यूब में लगता है ये। देखो मेरा विनोद SS व्लॉग्स यूट्यूब चैनल मेरा, ठीक है। చూడండి ఇవంతా చెట్లేనమాట, ఇంత దూరం నుండి మోస్తూ ఉండాలి వాళ్ళు। చాలా కష్టమైన పని అండి ఇది। ముందు మనకు అలవాటు లేదు కదా, కోసుకుంటాయి ముందు బాగా షార్ప్గా ఉంటాయి అన్నమాట, రంప బ్లేడ్ ఉన్నట్టు ఉంటుంది ఇది। ఒక ఆకును మీకు క్లియర్గా చూపిస్తా చూడండి, రంపం బ్లేడ్ ఉన్నట్టు ఉంటుంది, అట్టు ఉంటుంది అన్నమాట దీని ఆకు। చాలా కష్టం అండి ఇది ఈ పని। ఇంకా చాలా ఉన్నాయి మనం ప్రదేశాలు చూడాల్సినవి, ఇవన్నీ రోజు రోజుకి కొత్త కొత్త ప్రదేశాలన్నీ చూపిస్తుంటాను। నేను మీకోసమే ఇవన్నీ చూపించాలనుకుంటున్నాను। ఇలాంటి ప్లేసులకి మీరు రాలేని ప్లేసులు ఇవి, టూరిజం ప్లేసులు కూడా కాదు ఇవి అన్నమాట। ఇవి ఒక రైతు పండించుకుంటున్న పంట కాబట్టి లోనికి ఎలా ఉండదు, అదర్స్కి మేము వచ్చాం కాబట్టి చేయగలుగుతున్నాం, అంతేకాని ఏం లేదు అది। ఓకే ఫ్రెండ్స్।